రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేట గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల గృహ ప్రవేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులతో కలిసి ఇంద్రమ్మ ఇంటి గృహ ప్రవేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పంపిన సారా చీరలను లబ్ధిదారులకు అందించారు. అనంతరం పర్ష హనుమాన్లు మాట్లాడుతూ కార విజయ రాజేందర్లు గత 30 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీసేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇళ్లు మంజూరై సంవత్సరంలోపే నిర్మించుకుని ఈరోజు గృహప్రవేశం చేయడం హర్షణీయమన్నారు. 30 సంవత్సరాల సొంత ఇంటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు రాజుపేట గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకొని గృహప్రవేశం తీసుకున్న కార్య విజయ రాజేందర్ గారి గృహప్రవేశానికి ఇచ్చేసిన ఇక్కడ పెద్దలందరికీ, కాంగ్రెస్ నాయకులకు, అదే గ్రామస్తులకు, బంధుమిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇవాళ గృహప్రవేశం చేసిన కార్య విజయ వాళ్లకు నా శుభాకాంక్షలు. అదేవిధంగా పాపం వీళ్ళు విజయమ్మకు 2 ఆడపాపలే చాలా కష్టపడి కిరాయిలకు ఉండి ఇబ్బంది పడ్డ సందర్భంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఇల్లు కావాలంటే దరఖాస్తు పెట్టుకునే సందర్భంలో చాలా మంది కూడా ఇట్లా కిరాయిల నుండి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఇల్లు గతంలో 5 ఏళ్ళు 6 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు గత ప్రభుత్వంలో ఎంత కష్టపడ్డా ఎంత అప్లికేషన్ పెట్టుకున్నా ఒక్క ఇల్లు కూడా రాలేదు ఈ రాజుపేట గ్రామానికి. ఇక్కడ కూడా ఆనవాళ్ళు కూడా లేవు గతంలో. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ విలేజ్ కి ఫస్ట్ విడతలో ఇంతకుముందు నవీన్ చెప్పినట్టు 9 శాంక్షన్ గా 7 కంప్లీట్ అయినాయి. కొన్ని ప్రోగ్రామ్స్ అయినాయి, ఇంకా కొన్ని 2 3 ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి.